ఆఫ్టర్ తంగలం తర్వాత పారంజిత్ గారు మరో సినిమా గురించి ప్రకటించారు. సినిమా పేరు కూడా ఫిక్స్ చేశారు. బిర్సా ముండా జీవితంపై పారంజిత్ గారు సినిమా ప్రకటించారు. ఆల్రెడీ విక్రమ్ గారితో తంగలం సినిమా తీశారు. ఆ సినిమా 100 కోట్ల రూపాయల్లోకి చేరిపోయింది. రీసెంట్ గా హిందీ వర్షన్ తో బాలీవుడ్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పారంజిత్ గారు నేను బిర్సా ముండా అనే సినిమా తీయబోతున్నాను, ఆల్రెడీ టైటిల్ కూడా ఫిక్స్ చేశాను అని చెప్పారు. పారంజిత్ గారు అందరికీ అర్థమయ్యేలా సమాజంలో జరిగే అంశాలని కథ రూపంలోకి మార్చి అందరూ మెచ్చేలా కమర్షియల్ పదంలో సినిమాలు తీస్తూ ఉంటాడు. ఆయనకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే సినిమా టైటిల్ ఫిక్స్ అయింది. స్వయంగా పారంజిత్ గారు చెప్పారు సినిమా పేరు, కానీ నటీనటుల పేర్లు చెప్పలేదు. ఇంకా కన్ఫర్మ్ అయ్యాయో లేదో తెలీదు. ఇప్పుడు మెయిన్ టాపిక్ విషయానికి వస్తే, అసలు ఎవరు ఈ బిర్సా ముండా అనే డౌట్ మీ అందరికి వచ్చే ఉంటుంది. ఈ వీడియోలో క్లారిటీ చేస్తా. వీడియో చివరి దాకా చూడండి గైస్. ఆదివాసీ నాయకుడు ఈ బిర్సా ముండా 1875-1900 జీవిత చరిత్ర ఉంది. చాలా ఎమోషనల్ గా ముగుస్తుంది ఈ స్టోరీ లైన్. బిర్సా ముండా 19వ శతాబ్దపు జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్ స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడాడు. బిర్సా ముండాకి భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర సమర యోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన ఒక జానపద నాయకుడు. ఆయన ముండా జాతికి చెందినతను. ఆయన బిర్సా 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, జార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిథినేరియన్ ఉద్యమానికి సామర్థ్యం వహించాడు. 22 ఏళ్ల వయసులో 1897లోనే బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించారు. అలా చేసినందుకు భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. అలాగే భారత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉంది. ఈ విధంగా పేరును సంపాదించుకున్న ఏకైక ఆటవిక జాతుల నాయకుడిగా బిర్సా ముండా గుర్తింపు పొందారు. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు. సో గైస్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి.